నెల్లూరు ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ హాస్టల్ గదిలోని బాత్రూమ్ కిటికీకి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఆత్మహత్య కాదని ఆ కాలేజీ యాజమాన్యం, సిబ్బంది చంపేశారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మృతి వ్యవహారం ఉదయం నుంచి విద్యార్థిని తల్లిదండ్రులు ఆ కాలేజీ వద్దకు వచ్చి ఆందోళన చేసే వరకు ఎవరికీ తెలియదు. వారుగాని ఈ విషయం తెలుసుకొని అక్కడకు వచ్చి తల్లిదండ్రులకు మద్దతుగా కళాశాల యాజమాన్యంకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నేతలకు గాని ఆ హాస్టల్ లోపలకు వెళ్లలేదు. పోలీసులు వచ్చాక అందరూ లోపలికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి ధ్వంసమై ఉంది. ఇలా ఎవరు చేసి ఉంటారు అనే దానిపై క్లారిటీ లేదు. ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు గాని, ఆందోళనకారులపై కేసులు పెట్టించేందుకు గాని కళాశాల యాజమాన్యం, సిబ్బంది ఈ ధ్వంసానికి పాల్పడి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఫోన్లు చేసినా వారెవరూ అందుబాటులోకి రాకపోవడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఇది పక్కా స్కెచ్ అని తేలుతుందని అంటున్నారు ఆందోళనకారులు. ఉదయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆర్ఎన్ఆర్ స్కూల్ ఉంది. ఆర్ఎన్ఆర్ స్కూల్ సంబంధించి ఇక్కడ వనంతోపు దగ్గర ఆర్ఎన్ఆర్ స్కూల్లో ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన హేమశ్రీ అనే అమ్మాయి, ఈ అమ్మాయి చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాస్పాడు విలేజ్ సంబంధించిన అమ్మాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది అని చెప్తున్నారు. ఈమె ఈరోజు 8:30 to 9 ఆ ప్రాంతంలో బాత్రూంలో చున్నీతో ఉరేసుకుంది అని చెప్పి సమాచారం మా 4th రౌండ్ సిఏ గారు ఇస్తే నేను ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఆ రూమ్ విజిట్ చేయడం జరిగింది. ఆ బాత్రూంలో చున్నీ, బ్లాక్ కలర్ చున్నీ బాత్రూంలో కిటికీకి చుట్టబడి ఉంది. ఆ అమ్మాయి బాడీ మాత్రం ఎన్ఎల్ హాస్పిటల్లో ఉందని చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ను కూడా ఆ నేరస్థలం చూపించడం జరిగింది. వాళ్ళు మాకు ఇంకా ఇటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆమె మరణానికి కారణం ఏంటనేది మనకి స్పష్టంగా తెలియాల్సి ఉంది. కాలేజ్ యాజమాన్యం డెత్ అయినప్పుడు పోలీస్కి ప్రాథమికంగా సమాచారం ఇవ్వాలి. పెద్దపాలెం పోలీస్ స్టేషన్కి వీళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. నేను వచ్చిన దాకా కూడా వీళ్ళు ఎక్కడా లేరు, ఇక్కడ యాజమాన్యం కూడా లేరు. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కాలేజ్ యాజమాన్యం పైన ఉంది. వీళ్ళు ఇక్కడ పూర్తిగా పిల్లల్ని ఖాళీ చేయించి వీళ్ళు కూడా వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉన్నారు. వీళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. వీళ్ళ ఫోన్స్ కాల్ చేస్తే అందుబాటులో లేరు వీళ్ళు. కనీసం వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. విషయం తెలియట్లేదు. క్లాస్ జరుగుతున్నట్టుంది చెప్తున్నారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, చంపేశామని. రిపోర్ట్ ఇంత రిటర్న్గా ఇవ్వలేదు. వాళ్ళు ఓవరాల్గా అయితే చెప్తున్నారు మా అమ్మాయిని చంపేశారని అలిగేషన్ చేస్తున్నారు. అది సూసైడా లేకుంటే ఏమన్నా ఫర్దర్ ఇంకేమన్నా మర్డర్ లాంటివి ఏమైనా జరిగినాయి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో దర్యాప్తులు తేలవలసింది. వీళ్ళు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే 8:30 ప్రాంతంలో జరిగింది. ఇది 8:30-9 మధ్య జరిగిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా బాడీని అమ్మాయిని హాస్పిటల్లో, ఎన్ఎల్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగిందంట. హాస్పిటల్లో డాక్టర్ గారు పరీక్ష చేసి బ్రాడ్ డెడ్ అని చెప్పినట్టు మనకి తెలుస్తూ ఉంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.